నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఇన్‌షాల్లా మీరు బాగుండాలి. విషయం ఏమంటే గనక బీట్రూట్ అనమాట. చాలా చమత్కారంగా కనిపిస్తుంది కదా కలరు, చంద్రకాంత్ కలర్. దీన్ని అరబీలో సమందా అని కూడా పిలుస్తారు. ఎంతమందికి తెలుసన్నది కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏమంటారో నాకు తెలియపరచండి. బీట్రూట్ పేరెత్తగానే కాకరకాయ కూరన్నా తింటాం గానీ, బాబోయ్! బీట్రూట్ స్మెల్ మాకు అస్సలే పడదని పారిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారనమాట. దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు. బీట్రూట్ తరచుగా తినటం వల్ల శరీరానికి సంబంధించిన కొన్ని సమస్యలు దూరం అవుతాయని తెలియపరుస్తా ఉన్నారు. అంతేకాకుండా మొఖము, శరీరము కాంతివంతంగా ఉంటదని కూడా తెలియపరుస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా తినొచ్చంటే ఫ్రై చేసుకోవచ్చు, సలాడ్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా స్లైస్ మాదిరి కట్ చేసుకొని పంచదార ఏసుకొని నీటిలో ఉడకబెట్టుకుని రసం కూడా తాగొచ్చనమాట. బీట్రూట్‌ని తరచుగా తినటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగటం దగ్గర నుంచి బీపీ, గుండె సమస్యలు కూడా దూరం అవుతాయని తెలియపరుస్తా ఉన్నారు. కాబట్టి ఎంతమంది ఇష్టపడతారు ఈ రోజు నుంచి అన్నది కామెంట్ చేయండి. ఇంతవరకు సెలవు. నమస్కారం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.